వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాళ ఇందిరా మైలు వెబ్సైట్ గురించి కొద్దిగా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది రావడం జరిగింది. ఆ వెబ్సైట్లో తీసుకెళ్ళి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తా. సో కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళ స్టాటస్ది కూడా నేను ఆన్ స్క్రీన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీ అందరికీ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరూ వీడియోని ఎండ్ దాకా చూడండి. सेम वीडियो हिंदी కూడా నేను చేస్తా, ఓకేనా. హిందీ में देखना चाह रहे तो स्किप करके देख ले सकते. సో చాలామంది అనేది అప్లై చేసుకున్న రిసిప్ట్స్ అనేది ఉన్నాయి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ డాటా షో అవ్వడం లేదని కొంతమంది అంటున్నారు. అలా ఏం ప్రాబ్లం లేదు, వెబ్సైట్ అనేది చాలా బాగా రన్ చేస్తుంది. సో ఈ వెబ్సైట్లో వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. ఏంటంటే మీ దగ్గర మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా, చాలామంది అనేది ఏదైతే ప్రజాపాలనలో అప్లికేషన్స్ వేసినప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఆ మొబైల్ నెంబర్స్ మాత్రమే ఎంటర్ చేయండి. వేరే మొబైల్ నెంబర్స్ ఎంటర్ చేస్తే అక్కడ నో డాటా ఫౌండ్ వస్తుంది, సరేనా. ఇప్పుడు చాలామంది అనేది మొబైల్ నెంబర్ రాంగ్ ఇచ్చాము అని అంటున్నారు. ఏదైతే నెంబర్ ఇచ్చారో అదే ఎంటర్ చేయండి, అది రాంగ్ ఉన్నా ఏదున్నా. ఎందుకంటే రాంగ్ ఉంటే అది అక్కడ వెళ్ళి మీరు అక్కడ అప్డేట్ చేయించుకుంటున్నది కరెక్ట్ మొబైల్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు అనేది చూసుకోవచ్చు. నేను స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తాను, పక్కన మీకు ఈజీ అవుతుంది అనమాట అర్థం చేసుకోనికి. అందుకని ఎక్స్ప్లెనేషన్ చేయాలని చేస్తున్నా వీడియో. ఒకసారి చూడండి, ఆల్రెడీ చాలామందికి చెప్పిన నేను, సో అర్థం కాలేదు. సో స్క్రీన్ ఫస్ట్ మీరు బ్రౌజర్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందిరమ్మ ఇల్లు అనేది టైప్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ మీకు పెడుతున్నాను చూడండి, ఇందిరమ్మ ఇల్లు అని టైప్ చేయగానే మీకు ఇక్కడ కింద స్క్రోల్ చేయగానే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి, ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఇది ఓపెన్ కాకుంటే అక్కడ మీ పాపప్స్ ఉంటుంది, అది గూగుల్ క్రోమ్ సెట్టింగ్లో ఉంటుంది. అక్కడ మీరు దాని పోయి ఎనేబుల్ చేసుకుంటే అక్కడ మీకు ఓపెన్ అవుతుంది, లేకుంటే సర్వర్ అనేది వర్కౌట్ కాదనమాట. సో ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ కొద్దిగా జూమ్ చేసుకోండి మీరు, సరేనా. ఇట్లా కొద్దిగా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి గ్రీవియన్స్ ఉంది, అప్లికేషన్ సర్చ్ ఉంది, కాంటాక్ట్స్ ఉన్నాయి. గ్రీవియన్స్ ఉన్న వాళ్ళు, గ్రీవియన్స్ ఎవరైతే చేశారు కదా, ఇన్ కేస్ గ్రీవియన్స్ ఉంటే, లేకుంటే గ్రీవియన్స్ మీరు ఇచ్చినట్లయితే కొత్త గ్రీవియన్స్ పెట్టాలనుకుంటే పైన క్లిక్ చేసుకోవాలి, లేకుంటే కింద క్లిక్ చేసుకోవాలి. కింద క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క స్టాటస్ అనేది ఇక్కడ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ గ్రీవియన్స్ ఐడి ఉంది, గ్రీవియన్స్ ఐడి అప్లై చేసినప్పుడు మీ మొబైల్కి SMS వస్తుంది. ఇన్కేస్ రాకుంటే మొబైల్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నేను శాంపుల్ ఒకటి గ్రీవియన్స్ పెట్టిన అనమాట. నేను దాని మీద క్లిక్ చేసుకుంటాను చూడండి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీకు మొబైల్కి ఒక OTP అనేది రావడం జరుగుతుంది. నా మొబైల్కి OTP వస్తుంది. సో మొబైల్లో OTP రాగానే అక్కడ ఎంటర్ చేస్తే మీకు అక్కడ మీరు ఏదైతే కంప్లైంట్స్ చేశారు కదా, ఆ కంప్లైంట్ అనేది ఓపెన్ అవుతుంది. నాకు OTP వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. సో నేను హైడ్ చేస్తున్నా, ఎందుకంటే డాటా అనేది షో చేయొద్దు, అది యూట్యూబ్ గైడ్లైన్స్ వ్యతిరేకం కాబట్టి హైడ్ చేస్తా. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ స్టాటస్లో నేను నార్మల్గా పెట్టనమాట. ఇది పెట్టాలని నేను పెట్టలేదు, మీకు చెప్దామని చెప్పేసి ఇక్కడ గ్రీవియన్స్ నేను క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, గ్రీవియన్స్ ఐడి ఉంది, అప్లికెంట్ నేమ్ ఉంది, మొబైల్ నెంబర్ ఉంది, అడ్రస్ ఉంది, ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అని మనం రాసినాం కదా కంప్లైంట్స్, అది డిస్ట్రిక్ట్ ఉంటుంది, మండల్ ఆర్ మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఆర్ వార్డ్ నంబర్ ఉంటుంది. ఇక్కడ నా స్టాటస్లో రిసాల్వ్డ్ అని వస్తుంది, ఓకేనా. మీ ఇష్యూ రిజాల్వ్ అయిందని నాకు ఇక్కడ షో చేస్తుంది. మీరు కూడా అక్కడ చెక్ చేసుకోవచ్చు మీ ఇష్యూ. నేను గ్రీవియన్స్ ఐడి ఉంది కదా, ఈ 2025 ఐడి మీద క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, విల్ బి వెరిఫైడ్. ఇక్కడ నాకు షో అవుతుంది చూడండి, రిజాల్వ్డ్ ఇన్ ప్రోగ్రెస్ ఉండే ఫస్ట్లో, సెకండ్లో రిజాల్వ్ అయింది. అంటే ఇది నేను పెట్టాలని పెట్టలేదు, మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలని పెట్టినా. సో ఈ విధంగా మీరు ఈ స్టాటస్ని చెక్ చేసుకోవచ్చు అనమాట, రైట్. సో ఇప్పుడు అక్కడ మోర్ మీద క్లిక్ చేసుకొని అప్లికేషన్ సర్చ్ మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ సెర్చ్ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, నేను ఎంటర్ చేసిన కదా, ఇక్కడ మొబైల్ నెంబర్ నేను సెలెక్ట్ చేసుకున్నా. ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుంటా. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. వేరే వాళ్ళ నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ నో డాటా అని వస్తుంది. అందరు అదే భయపడుతుండ్రు, భయపడకండి. చూడండి నేను సెర్చ్ చేసాను, కానీ ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఏమొచ్చింది,
ఇక్కడ సర్వేర్ నేమ్ సర్వేర్ మొబైల్ నెంబర్ తీసేశాను, కానీ ఇక్కడ కింద స్క్రోల్ చేయగానే ఇక్కడ గ్రీన్ కలర్లో సర్వే కంప్లీటెడ్ అని ఉంది, నో ఇష్యూ. లిస్ట్ టైప్లో లిస్ట్ 1 ఉంది, నో ఇష్యూ. రిమార్క్స్లో నాన్ పక్కా హౌసెస్ విత్ హౌస్ సైట్స్. ఇన్ కేస్ చాలామందికి ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ మాకు క్లోజ్డ్ అని చూపిస్తుంది, అంటే ఇక్కడ క్లిక్ హియర్ టు రేస్ గ్రీవియన్స్ ఉంది, గ్రీవియన్స్ చెయ్యండి. గ్రీవియన్స్ చేస్తే త్వరగా అనేది అందరి ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. L3లో ఉన్న వాళ్ళది L2 L1లో రావడం జరుగుతుంది. ఇది మాత్రం మర్చిపోకండి మీరు, రైట్. ఈ విధంగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఇక్కడ చూపిస్తున్న స్టేటస్ మాత్రమే వాస్తవం. ఈ లిస్ట్ వచ్చింది, ఈ లిస్ట్లో మీ పేరు చూసుకోండి, అది ఇది తొక్క ఏం లేదు. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తుంది అది, అంతే. వేరేది ఎవ్వరు ఎక్కడ మాకు లిస్ట్ వచ్చింది ఇది పంపిస్తా అది పంపిస్తా అంటే నమ్మకండి. ఈ స్టేటస్ ఇలా చెక్ చేసుకోవాలన్నమాట, అర్థమైందా. సో ఇది ఇప్పుడు హిందీలో కంటిన్యూ అవుతుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది వీడియో చూస్తున్నారు, అండ్ వీడియోకి లైక్ చేసి చాలామందికి షేర్ చేయండి. చలో ఇప్పుడు हिंदी వెళ్దాం. अस्सलाम वालेकुम नाजरीन, इम्पॉर्टेंट वीडियो है, तेलुगु में समझ में नहीं आया तो हिंदी में बना रहा हूँ. फिर वो 10 मिनट की वीडियो है, अब ये 10 मिनट होता, टोटल 20 मिनट्स होता. पूरा वीडियो देखो तो समझ में आता आप लोगों को. कुछ भी नहीं, बहुत जने मेरे को स्टेटस कैसा चेक कर लेना, कंप्लेंट कैसा देना, और कंप्लेंट दिए सो वो ग्रीवियंस स्टेटस कैसा देख लेना, रिजॉल्व हुआ नहीं हुआ, ये पूरा एक्सप्लेनेशन करता हूँ, ठीक है. मोबाइल में क्रोम ओपन करके इधर आप लोगों का इधर सर्च करो, इंदिरम्मा इल्लू बोल के सर्च करो. इंदिरम्मा इल्लू आता है, ILLU, ठीक है. इल्लू बोल के सर्च करे तो इधर फर्स्ट मेन इंटरफेस आप लोगों को दिख रहा है ना, इस पे क्लिक करें समझो. क्लिक करने के बाद में इधर थोड़ा जूम करो, इसको जूम करे तो इधर मोर बोल के रहता ऑप्शन, इधर ग्रीवियंस बोल के है, देखो इस पे क्लिक कर लो. अगर ग्रीवियंस का स्टेटस कंप्लेंट करे सर हम लोग का मालूम कर लेना कैसा बोले तो क्लिक करने के बाद में इधर 2 ऑप्शन है, इधर नीचे स्टेटस है, एक ग्रीवियंस करने का है, तो मैं नीचे स्टेटस चेक कर लेना आप लोगों को बताता हूँ, ठीक है. ये स्टेटस इधर ग्रीवियंस सर्च में ग्रीवियंस आईडी रहता, वो आईडी अपन को नहीं मालूम रहा तो इधर मोबाइल नंबर रहता, जो मोबाइल नंबर से करे वो मोबाइल नंबर से इधर सर्च मारो. आप लोगों का मैं मोबाइल नंबर हाइड कर रहा हूँ, फिर मोबाइल नंबर हाइड कहीं करे सर बोले तो नहीं तो यूट्यूब टर्मिनेट करता है वीडियो, ठीक है. सबमिट करो तो आपके मोबाइल नंबर को OTP आता, जो नंबर आप लोग कंप्लीट करें उसका OTP इधर एंटर करो. OTP आने बाद में इधर सबमिट मारे तो देखो इधर मेरा एप्लीकेशन यहाँ पर पूरा डाटा दिखा रहा है. देखो इधर मैं लास्ट को थोड़ा स्क्रॉल करा तो स्टेटस में रिजॉल्व बता रहा, ये नॉर्मल करा था मैं. अगर आप लोगों का रिजॉल्व हो गया तो उधर आप लोगों का इधर रिजॉल्व बोल के आया समझो, आप लोग कंप्लेंट करे तो उधर एप्लीकेशन सर्च में आपका लिस्ट 1 लिस्ट 2 L3 में था, सो लिस्ट 1 लिस्ट 2 में चले गया तो मुबारक हो, आप लोगों का कंप्लेंट एक्सेप्ट करे गवर्नमेंट, ठीक है. अब पूरा डिटेल्स डाटा चेक कर लेना बोल तो ग्रीवेंस आईडी पे क्लिक कर लो. क्लिक करने के बाद में इधर देखो मेरा फर्स्ट में क्या था, इन प्रोग्रेस था. अब सेकंड में क्या करे, रिजॉल्व बोल के बता रहा, ठीक है. ऐसा रहता ये स्टेटस, ये कंप्लेंट. अगर नहीं है तो कंप्लेंट भी कर सकते तुम लोग, और कुछ प्रॉब्लम ना करे तो वेरीफाई हो गया तो प्रॉब्लम नहीं है, ठीक है. अब मैं फिर इधर मोर पे क्लिक कर रहा हूँ. देखो मोर पे क्लिक करके एप्लीकेशन सर्च पे क्लिक कर लो. क्लिक करने के बाद में इधर आधार नंबर, मोबाइल नंबर, एप्लीकेशन आईडी, रेशन कार्ड नंबर, इसमें से कोई सा भी एक देख लो. मैं मोबाइल नंबर चूज कर रहा हूँ. अगर मोबाइल नंबर नहीं है तो आप जिसके भी नाम पे अप्लाई करें, बड़े कौन है घर में उनका इधर आधार कार्ड नंबर मारना. मैं मोबाइल नंबर मार रहा हूँ, राइट. इधर गो पे क्लिक करा तो इधर देखो मेरा पूरा एप्लीकेशन इधर ओपन हो गया. बहुत जने क्या बोल रहे हैं, इधर लिस्ट टाइप में देख लो, सर्वेर नेम सर्वेर मोबाइल नंबर छोड़ दो, हैदराबाद में वो ऑटोमेटिक अपडेट होता. इधर देखो लिस्ट टाइप में लिस्ट 1 दिखा रहा है, हाँ. अगर आप लोगों का लिस्ट 3 था पहले, लिस्ट 2 लिस्ट 1 में आ गया वो तो मुबारक हो, फिक्र करने की जरूरत नहीं, आप लोग घर आते. और एप्लीकेशन स्टेटस में सर्वे कंप्लीटेड है, थोड़े लोगों को क्लोज बोल के बता रहा था, इधर क्लिक किया टू रेज ग्रीवियंस बोल के रहता, उधर ग्रीवियंस करके खामोश बैठो, ठीक है. ऑटोमेटिकली कॉल्स आते, ऑटोमेटिकली वेरीफाई करते उन लोग, उसके बाद में चेंज होता हो, ठीक है. अब क्लोज बोल के बता रहा था फिर से रीअप्लाई कर लेना पड़ता. ऐसा स्टेटस आप लोग का चेक कर लो, किधर भी जाने की जरूरत नहीं. ये लिस्ट आया वो लिस्ट आया, उधर चिपका इधर चिपका बोल के बहुत जने ऐसा थर्ड पार्टी वेबसाइट्स में जा रहे. ऐसा कुछ भी ना को करो, मेन वेबसाइट ये है जो तरीका मैं आप लोगों को बताया ना. सो प्लीज़ ये है, ये प्रोसेस को फॉलो हो. कुछ भी डाउट्स रहे मेरे को नीचे कमेंट करो, इसके ऊपर समझ में नहीं आया तो मैं फिर एक बार वीडियो बना के बताता हूँ. अगर आप लोग का समझ के भी फिर वही गलती करे समझो प्रॉब्लम होती, ऐसा ना को करो. और ये थी आज की वीडियो. कुछ भी डाउट्स है नीचे डेफिनेटली कमेंट करो, चैनल को सब्सक्राइब करो और
पूरे फैमिली फ्रेंड्स एंड फैमिली वीडियो को शेयर करो और लाइक करो। भाई का चैनल है। थैंक्स फॉर वॉचिंग। मिलता हूँ नेक्स्ट वीडियो में। अल्लाह हाफिज़।